ఫ్రెండ్స్, మా ఇంట్లోనైతే కొబ్బరి ఉంటే కొబ్బరితో ఏం చేయాలా అని చూస్తూ ఉంటేనైతే నాకైతే కొబ్బరి పాలతో రైస్ చేద్దాం అనిపించేసింది. అందుకే చిన్న పీసులా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇంకా వచ్చేసి అయితే మసాలాలు వేసుకున్నానండి. బిర్యానీ మసాలాలు, చెక్క, లవంగా, యాలకులు వేసుకున్నాను బిర్యానీయే. ఇంకా వచ్చేసి చిన్న ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. స్మెల్ పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పెరుగు ఉంటే వేసుకోవచ్చు. పెరుగు వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కొబ్బరి పాలతో చాలా బాగుంటుంది రైస్ వచ్చేసి అయితే. నేనైతే బాస్మతి రైస్తో ట్రై చేశానండి. మా ఇంట్లో బాస్మతి రైస్ ఉంటే ఇప్పుడు వచ్చేసి అయితే నేను రైస్ వేసుకున్నాను. రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి వచ్చేసి అయితే బాగా కలుపుకొని వాటర్ అయితే వేసుకోవాలండి. కొంచెంసేపు మగ్గనిచ్చాక వాటర్ వేసుకొని బియ్యానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేనైతే గ్లాస్న్నర రైస్ తీసుకున్నాను. 3 గ్లాస్ పాలు పోసుకుంటాను. పాలు చూడండి ఎంత చిక్కగా ఎంత తెల్లగా ఉన్నాయి. చాలా బాగుంది రైస్ అయితే. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నేనైతే 3 గ్లాసెస్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నానండి. 10 మినిట్స్లో రెడీ అవుతుంది. చూడండి ఎంత చాలా బాగుందో. చూడడానికి చాలా కలర్ఫుల్గా వైట్గా ఉంది. చాలా బాగుంది. అన్నం కూడా చాలా పొడి పొడి బారినట్టు ఉందండి. కొంచెం చల్లారాక తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ రైస్ కాంబినేషన్ వచ్చేసి అయితే నేను కొబ్బరి మామిడికాయ చట్నీ చేశానండి. చాలా బాగుంది. కొబ్బరి మామిడికాయ పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంది. ఇంకా వీడియో ఎవరికైనా కావాలంటే షార్ట్ వీడియోలో పెట్టాను, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ రైస్తో కొబ్బరి చట్నీ చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా చాలా నచ్చేసింది. మీరు కూడా నచ్చితే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.